అందరికీ నమస్కారం. భూమి లేని పేదలకైతే తెలంగాణ హైకోర్టు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ విషయం గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వివరాలకు వెళ్లే ముందు వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఆర్థిక సహాయం ఎలా పొందాలి అనే అంశం మీద వీడియోస్ అయితే వస్తుంటాయి. ఫస్ట్ నుంచి కూడా ప్రతి పేదవాళ్ళకి, భూమి లేని వారందరికీ ఉపాధి హామీ కార్డుతో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతమైన పేదలైనా, గ్రామీణ ప్రాంత పేదలైనా ప్రతి ఒక్కరికి కూడా 12,000 ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉన్నాయి. మరి మన ఛానల్లో వచ్చిన వీడియోస్కి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ హైకోర్టు అయితే పేదలందరికీ, పట్టణ ప్రాంత పేదలు మరియు గ్రామీణ ప్రాంత పేదలు అనే భేదం లేకుండా, పేదలంటే ప్రతి ఒక్కరు కూడా పేదలే కాబట్టి భూమి లేని వారందరికీ కూడా, పట్టణ ప్రాంతం వారికి, గ్రామీణ ప్రాంతం వారందరికీ సమానమే కాబట్టి అందరికీ 12,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఉపాధి హామీ కార్డు గురించి అయితే తెలంగాణ హైకోర్టు అయితే ఎలాంటి సందర్భం అయితే రాలేదు. కానీ గ్రామీణ ప్రాంతం వారికి ఎలా 12,000 ఇస్తారో, పట్టణ ప్రాంతం వారి గ్రామీణ పేదలకు కూడా 12,000 ఇవ్వాలని చెప్పేసి హైకోర్టులో ఒక కేసు అయితే ప్రజా ప్రయోజన వాద్యం అయితే దాఖలైంది. మరి దీని మీద ఇక్కడ చూస్తే తెలంగాణ ప్రభుత్వ పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం అయితే దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోల శ్రీనివాస్ ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీలోని వారికి ఇవ్వకపోవడం సరికాదన్నారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని చెప్పారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ 4 వారాల్లో మున్సిపాలిటీలోని రైతు కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో తీసుకోవాలని చెప్పేసి ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ కూడా ఆదేశాలైతే జారీ చేసింది. దీనికి సంబంధించి ఇక ఉపాధి హామీ కార్డు కూడా లింకు పెట్టొద్దని పేదలందరూ కూడా భావిస్తున్నారు. కాకపోతే ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి కనీసం 2023లో 20 రోజుల పని దినాలు చేసి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిబంధన పెట్టింది. అయితే 10 రోజుల నిబంధన పెట్టినా బాగుండేది. ఇప్పుడైతే 10 లక్షల మందికే ఈ ఆత్మీయ భరోసా కింద 12,000 సాయం దక్కే అవకాశం ఉంది. ఇక హైకోర్టు తీర్పు వల్ల ఇంకా 8 లక్షల మంది పైగా రైతులకి ఈ 12,000 దక్కే అవకాశం ఉందని చెప్పేసి పేదలందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ హైకోర్టు పేదలందరికీ 12,000 ఆర్థిక సాయంపై కీలక అప్డేట్ అయితే ఇది. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ రాగానే అందిస్తారు. 4 వారాల్లో తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్కి అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇదంటే ఈరోజు 12,000 ఆర్థిక సాయంపై ఒక గుడ్ న్యూస్. ఇది పట్టణ ప్రాంతం వారికి కూడా వచ్చి ఉపాధి హామీ కార్డు లింకు లేకుండా సెంటు భూమి లేని ప్రతి ఒక్కరికి కూడా వర్తింపజేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి పేదలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా హైకోర్టు ఆదేశాల అనుసారం ఈ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.